నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో సిద్ధేశ్వరం తీగల వంతెన నిర్మాణ ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేంద్ర, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, కలకుర్తి నుండి నంద్యాల వరకు జాతీయ రహదారి తీగల వంతెనను 3,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప డాంబర్ రోడ్లు దిక్కులు లేవు. జిల్లాలను కలిపే రోడ్లు కానీ, రాష్ట్రాలను కలిపే రోడ్లు కానీ డబుల్ రోడ్డు తప్ప అంతకంటే పెద్ద రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా గతుకులు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల స్పీడ్ ఉండేవి. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ గారు కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం ఎక్కడ పోయింది, ఇప్పటికీ ఈ కాలంలో రోడ్డు సౌకర్యం నోచుకోలేకపోయింది గ్రామీణ ప్రాంతం అని చెప్పి గ్రామాలకు రోడ్లు అందించాలని చెప్పి PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మొట్టమొదటిసారిగా డాంబర్ రోడ్లు అందించిన చరిత్ర వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ నంద్యాల వరకు ఇక్కడ ఇటువైపు ఏమో కృష్ణానది ఒడ్డుకున్నటువంటి సోమశిల కావచ్చు, అటుపక్కకు ఉన్నటువంటి సిద్ధేశ్వరం కావచ్చు. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్, అంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయాణం చేయడానికి ఒక గ్లాస్ బ్రిడ్జ్ని, పైన ఒక బ్రిడ్జ్ని ఇవాళ 1000 కోట్ల రూపాయలతో ఆనాడే ఇవాళ ఇట్లా నిర్మించాలని చెప్పి ప్రతిపాదన పెట్టి నాగర్కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు రోడ్డు నిర్మాణం కోసం 2,000 కోట్ల రూపాయలతోటి దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కాబోతుందని చెప్పి వారు ప్రకటించినప్పుడు ఈ కొత్త బాలసంతోడికి పొందినట్టుగా ఉన్నది. ఈయనకు ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చింది కాబట్టి తెలియనట్టుందని చెప్పి మాట్లాడారు. కానీ ఇవాళ ప్రజలకు అది నిజమని వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ప్రాంతంలో టూరిజం పెద్ద ఎత్తున పెరిగేట్టు ఆస్కారం. పేదరికంలో అంటే రిమోట్ ప్రాంతాలు కాబట్టి, పేదరికంలో మధ్య ప్రజలు కాబట్టి మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఇలా 10 రూపాయలకు 20 రూపాయల కోసం గంగమ్మకు పూజలు చేసుకుంటూ జీవించే వాళ్ళు పెద్ద సంఖ్యలో కనబడతారు. కాబట్టి ఈ ప్రాంతంలో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఈ నేషనల్ హైవేస్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పి విశ్వసిస్తాం.